ఇచ్చి పోషించుకున్న వ్యక్తిని మీరు నమ్ముతారా? లేదంటే అబద్ధాలు చెప్పి ఆడి పనాడు చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తిని మీరు నమ్ముతారా? ఇదే మాట మీరు అడగండి. ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు గతంలో ఎవరు తినేశారు? ఏ ప్రభుత్వాలు తినేసినాయి, ఏ పార్టీలు తినేసినాయి? మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఓటర్గా ప్రతిపక్ష నాయకుని ఇదే అడగండి, ఏం అడగద్దు. మీకు నచ్చితే ఓటేయండి, నచ్చకపోతే మానేయండి. కానీ ఈ విషయం మాత్రం అడగడం మర్చిపోవద్దు. సాధారణమైన విషయం కాదు. ఒక గ్రామ సచివాలయానికి 36 కోట్ల రూపాయలు కేటాయించారంటే రాష్ట్రంలో మనలాంటి గ్రామ సచివాలయం, మనలాంటి గ్రామాలు ఎన్ని వేల గ్రామాలు ఉన్నాయి? ఇన్ని లక్షల కోట్లు ఏమైపోయినాయి గతంలో? ఇదంతా మన సొమ్ము, మీ సొమ్ము, పేదలకు దక్కాల్సిన సొమ్ము. ఈ పేదలకు దక్కాల్సిన సొమ్ముని మీ అకౌంట్లోనే జమ చేస్తున్నాడు మన ప్రీతం ముఖ్యమంత్రి. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి రేపు రాబో 3 నెలల్లోనే యొక్క ఎన్నికలకి మనందరం కూడా సిద్ధమవుతున్నాం. మరి ఏప్రిల్లోనే ఎన్నికల్లోనే మీరు రావడం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుని మేము అడిగామనో లేదంటే మేము బ్రతిమాలేమనో కాదు, మీకు నచ్చితేనే ఓటేయండి. ఇది మాత్రం నిజం. మీకు నచ్చితేనే ఓటేయండి. ఎవరు కూడా మన జీవితాన్ని ఇప్పటివరకు 70 సంవత్సరాల్లో పేదల జీవితాన్ని బాగు చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు అప్పు కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏ పేదంటి అక్క చెల్లెమ్మకు కూడా లేదు. మీరు మీకు చేసిన అభివృద్ధిని చూడండి, మీకు అందిన ఈ యొక్క నగదు మొత్తాన్ని చూడండి. ఇందులో మనం చెప్పుకునే దాంట్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి మేలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే అబద్ధం, ఈ యొక్క గ్రామానికి ఖర్చు పెట్టి 36 కోట్ల రూపాయల అబద్ధం అని మీకు కనుక మీ మనసుకు అనిపిస్తే మీరు ఓటేయద్దు. సభాముఖంగా తెలియజేస్తున్నా, మీరు ఓటేయ అవసరంలా. కానీ దయచేసి అబద్ధాలు నమ్మొద్దు. ఈ యొక్క మనకు వచ్చిన ఈ యొక్క పేద అక్క చెల్లెమ్మలకి వచ్చిన ప్రతి కుటుంబానికి వచ్చిన 4 లక్షలే కావచ్చు, 5 లక్షలే కావచ్చు, 1,00,000 రూపాయలే కావచ్చు, ఇంత మొత్తం కూడా మరి ప్రతి గవర్నమెంట్ లో ఏ పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించినా ఇంత మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అప్పుడు ఈ డబ్బులన్నీ ఏం చేశారని అడగండి. ఈ రోజు మీ అకౌంట్ లో పడినాయి కదా మీ డబ్బులన్నీ కూడా. రేపు జనవరి నెలలో చేయూత నుంచి 18,750 రూపాయలు మరి అక్క చెల్లెమ్మలకు వస్తాయి. అలాగే అదే జనవరిలో డ్వాక్రా రుణమాఫీలో 4వ విడత కార్యక్రమం, మిగిలిన రుణాన్ని కూడా రద్దు చేసే కార్యక్రమం 4వ విడత కార్యక్రమం. ఈ యొక్క జనవరి నెలలో మీకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా, ఇవ్వాల్సిన ప్రతి రూపాయి కూడా మీకు చెందేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం రేపు వచ్చే జనవరి నెలలో మొత్తం మీకు చెందాల్సిన ప్రతి రూపాయి కూడా వడ్డీతో సహా కట్టినట్టు మీకు మీ అకౌంట్ లో జమ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దగ్గరికి వెళ్ళి దేవుళ్ళని పని లేకుండా ధైర్యంగా బతుకుతున్నారు. ఈ రోజు ఈ యొక్క పెత్తందారులకి పేదవారికి జరిగే యుద్ధం, మన పేదల ప్రభుత్వం, పేదల మనసరిగిన ముఖ్యమంత్రి. ఈ యొక్క యుద్ధంలో పేదవాడే గెలవాలి, పేదవాడే గెలవాలని అంకుటిత దీక్షతో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నుకోవాలి. అలాగే కర్నూలు నియోజకవర్గంలో మరి ఎప్పుడు కూడా ఏ నిమిషంలోనైనా సరే మరి ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు శ్రీ దూరం నాగేశ్వరరావు గారు. మరి అలాంటి కష్టపడే వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా దొరకడం కూడా చాలా కష్టం. గతంలో పనిచేసిన వాళ్ళతో పోల్చుకుంటే మరి అసలు వాళ్ళకనే ఈయనకి అసలు పొందనే లేదు. అసలు పోల్చుకోవడం కాదు, పోల్చుకోవడానికి కూడా దరిదాపులు కూడా ఎవరు కూడా రారు. మరి అలాంటి ఎమ్మెల్యేని రెండోసారి మనం ఎమ్మెల్యేగా ఎన్నుకొని మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి కానుక పంపించి రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ మన జగనన్నే ఎన్నుకోవాలని మీ అందరికీ కూడా సభముఖంగా మనం చేస్తూ మరి ఈరోజు మన శ్రీహరిపురం సచివాలయ పరిధిలో శ్రీహరిపురం, కాకరవాడ పంచాయతీ, అలాగే కోమర పంచాయతీ, ఈ యొక్క శ్రీహరిపురం గ్రామ సచివాలయ పరిధిలో మొత్తంగా చూసుకుంటే 36,9,00,000 రూపాయలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకే కానీ, సంక్షేమ ఫలాల కోసమే కానీ మన ప్రీతం ముఖ్యమంత్రి మన గ్రామానికి ఖర్చు పెట్టాడన్న విషయం మీకు తెలియదు. 36 కోట్లమ్మా, 36 లక్షలు కాదు, 36,9,00,000 రూపాయలు. అంటే మీ అకౌంట్లో జమైన సొమ్మే కానీ, లేదంటే అభివృద్ధి కోసం రోడ్లే కానీ, సీసీ డ్రైన్లే కానీ, ఇంకా మరి ప్రతి గ్రామానికి వచ్చి 1 కోటి రూపాయలు విలువ గల ఈ సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రమే కానీ, అలాగే ఆరోగ్య ఉప కేంద్రం, ఇలా ప్రతిదీ కూడా మరి గతంలో చూసుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడా కట్టినా ఏ ప్రభుత్వం కట్టిన దాఖలాలు లేవు. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు మన గ్రామ సచివాలయం మన గ్రామంలో కట్టాలంటే దానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది.
అలా ఎంతో సుందరంగా ఇప్పుడు చూస్తుంటే మేము శంకుస్థాపన కాడ నుంచి గృహప్రవేశం వరకు వెళ్తున్నాం. అద్భుతంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ గతంలో ఇంతవరకు మనకి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరైనా స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అలా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరంతా గ్రహించాలి. మేము నాయకులు చెప్తున్నామంటే అబద్ధాలు చెప్పడం లేదు, జరగని చెప్పడం లేదు, జరిగింది చెప్తున్నాం, జగనన్న చేస్తున్నది చెప్తున్నాం. ఇక చూస్తే ఆ కాలనీలో జగనన్న ఇచ్చిన కాలనీలో వాటర్ దగ్గర నుంచి కరెంటు వరకు అన్ని పెట్టడం జరిగింది. ఒక అద్భుతమైన కాలనీగా, ఒక ఊరుంటే ఇంకో ఊరులాగా మనకి అలా చేయడం జరిగింది. శాసనసభ్యులు డిఎన్ఆర్ గారిని చూసుకుంటే ఆయన అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే ఆయన పరిపాలన సాగిస్తూ మీకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి ఇంటికి వచ్చి, ప్రతి విలేజ్కి వచ్చి ఆయన గడప గడప తిరిగిన టైంలో మీకు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వీధిలో కరెంట్ లేదన్నా, మాకు ఈ రోడ్డు పోయాలన్నా తక్షణమే మంజూరు చేసి ఆ రోజున ప్రతి మీ ఊళ్ళో ఇప్పుడు మన ఓపెన్ కూడా చేసి శంకుస్థాపన చేసి మళ్ళీ ఓపెన్ చేయడం కూడా జరిగింది.